అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డీజీసీఏ నిబంధనలను సడలించిన ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన చేశారు. మరోవైపు సంక్షోభానికి కారణాలను పేర్కొంటూ ఇండిగో యాజమాన్యం కేంద్రానికి లేఖ రాసింది. అటు షేర్ మార్కెట్లో ఇండిగో షేర్ ఢమాలైంది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది ఇండిగో సంస్థ. కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం సోమవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా 450 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. వందల విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్పోర్టుకు వెళ్తేనే కానీ ఫ్లైట్ బయలుదేరుతుందో లేదో తెలియని పరిస్థితి. రద్దు అని ప్రకటించేసరికి ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఢిల్లీలో 134, బెంగళూరులో 127, హైదరాబాద్లో 112, చెన్నైలో 71 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ, శంషాబాద్ ఎయిర్పోర్టుల్లో అయితే రద్దీ బస్టాండ్లను తలపించాయి. ఎయిర్పోర్ట్ లగేజ్ లాంజ్లు, డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. ట్రాలీలు, ట్రావెల్ బ్యాగులు, సూట్ కేసులు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. విలువైన వస్తువులు మాయం కావడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఎవరి వస్తువులు ఎక్కడున్నాయో అర్థం కాక ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లగేజ్ ఇంటికి పంపిస్తామని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. కానీ రోజులు గడుస్తున్నా ఇంతవరకు లగేజ్ ప్రయాణికుల ఇళ్లకు చేరలేదు. ఏ ఎయిర్పోర్టు చూసినా ఇండిగో బాధితులే కనిపిస్తున్నారు. నేను దోహా నుంచి వస్తున్నాను. దానికి ముందు బ్రాజిల్ నుంచి ట్రావెల్ చేశాను. నేను ట్రావెల్ చేసి సిక్స్త్ ట్రావెల్ చేశాను. 6th నుంచి ఇక్కడికి వచ్చి 8th వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇండిగో క్యాన్సిల్ చేసేసారు ఫ్లైట్. 3 days వరకు విజయవాడకి ఫ్లైట్స్ లేవంటున్నారు. ఇప్పుడు వేరే హైదరాబాద్కి ఇవ్వండి, అట్లీస్ట్ హైదరాబాద్ నుంచి అయినా నేను వెళ్తానంటే వాళ్ళు హైదరాబాద్కి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని వేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా చెన్నైకైనా ఇవ్వండి, అటు నుంచి అయినా వెళ్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండిగో విమాన సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలపై విపక్షాలు పార్లమెంట్లో ఆందోళనకు దిగాయి. ఇండిగో సంక్షోభంపై లోక్సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. వారానికి పైగా రద్దవుతున్న వేలాది విమానాలతో ప్రయాణికులు పడుతున్న అవస్థలపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్ సహా పలు పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. వందే మాత్రం అంశంపై చర్చించిన తర్వాత ఇండిగో సంక్షోభంపై చర్చిద్దామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. పైలట్లు, విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించి డీజీసీఏ విధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలు చేయకపోవడంతోనే సర్వీసుల రద్దుకు దారితీసిందన్నారు. సిబ్బంది రోస్టరింగ్, ఇండిగో అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో లోపంతోనే సమస్యలు తలెత్తాయి. కానీ ఈ అంతరాయాలకు ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానే కాదన్నారు. విమానయాన రంగంలో పోటీ సంస్థలు ఏర్పాటయ్యేలా చర్చలు కూడా జరుపుతున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి 158 మంది పైలట్లను, 2026 డిసెంబర్ చివరికల్లా మరో 742 మందిని, మొత్తం 900 మంది పైలట్లను నియమించుకుంటామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఇండిగో యాజమాన్యం. దీంతో మరికొన్ని రోజుల పాటు ఈ సంక్షోభం తప్పదని తెలుస్తోంది. ఇండిగో సంక్షోభంతో ఆ సంస్థ షేర్ భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 8.62% క్షీణించింది. 463 రూపాయలు కోల్పోయి 4,907 రూపాయల వద్ద క్లోజ్ అయింది. మరోవైపు ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది తీవ్రమైన సమస్య, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారన్న సీజేఐ ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరపలేమని స్పష్టం చేసింది. కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుందన్న సుప్రీంకోర్టు ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.